వేల కోట్లు ఇచ్చిన పనుల్లో పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రణాళిక కరువు. వృధా అవుతున్న 1300 టీఎంసీలు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకంపేటలో బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వేపగుంటలో బీజేపీ ఆధ్వర్యంలో మేధావులతో సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే పేర్ని కిట్టు గ్యాంగ్ దుశ్శాసన పర్వం అంటూ బందర్లో జనసేన కార్యకర్త కుటుంబంపై పైశాచిక దాడి, కిట్టు ప్రోత్సాహం, ఆపై గంజాయి మత్తులో బీభత్సం, మహిళ తాళి తెంచేందుకు అనుచరుల ప్రయత్నం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే జగన్వి నవదందాలు అంటూ వనరుల్ని దోచేసి జనాన్ని ముంచేశారు. కడప పర్యటనలో నిప్పులు చెరిగిన చంద్రబాబు వైకాపాకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే, జగన్ బలిజలకు అన్యాయం చేశారన్న విమర్శలు, కడప రోడ్ షోలో అభివాదం చేస్తున్న చంద్రబాబుకి సంబంధించినటువంటి ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్ననే షర్మిల కూడా అక్కడ ప్రచారం చేసినట్టుంది. ఇద్దరు కూడా ఒకే దఫా ప్రచారం చేశారు. రెండు వైపుల నుంచి జగన్ని గద్దెదించాలా, అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో గెలవనివ్వకూడదు అన్నటువంటిది వీళ్ళిద్దరి ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి కూటమి కక్కిన